హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంగీత యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య నేపాల్లో సంక్షోభం వచ్చిన తర్వాత జెన్జీ అనేటువంటి వర్డ్ బాగా పాపులర్ అయింది. అక్కడ వచ్చినటువంటి సంక్షోభాన్ని జెన్జీ సంక్షోభం అని పిలవడం జరిగింది. ఇంతకీ వాట్ ఈజ్ జెన్జీ? ఈ జీ అంటే అమెరికన్స్ జెడ్ని జీ అని అంటారు, కాబట్టి జెన్జీ అనేటువంటిది ఇప్పుడు పాపులర్ అయింది. 1997 to 2012 మధ్య పుట్టినటువంటి వాళ్ళని జెన్జీ అంటారు. అంటే ఇప్పుడు ఎవరైతే 24-25 ఇయర్స్లో ఉండి యూత్లో ఉండి జాబ్ చేసుకుంటున్నారో వీళ్ళంతా థింకింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. వీళ్ళని మనము జెన్జీ అని పిలుస్తూ ఉంటాం. వీళ్ళు వాడేటువంటి భాష కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళంతా టెక్ సేవీ కాబట్టి టెక్నాలజీ, సోషల్ మీడియా వర్డ్స్ వాడుతుంటారు. వాళ్ళు వాడేటువంటి పదాలు మనకి తెలియదు. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్ అంటుండే వాళ్ళు ఇప్పుడు బెస్టీ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలాంటి కొన్ని వర్డ్స్ని మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ పోస్ట్ ఈజ్ ఎ హోల్ మూడ్. దిస్ పోస్ట్ ఈజ్ ఎ హోల్ మూడ్. దిస్ పోస్ట్ పర్ఫెక్ట్లీ క్యాప్చర్స్ ఎ ఫీలింగ్ ఆర్ వైబ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. అంటే ఏదైనా ఒక ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడైనా ఒక పోస్ట్ చూస్తే నేను ఫీల్ అవుతున్నటువంటి వైబ్ అంటే వైబ్రేషన్ని ఇది సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే నేను అనుకున్నట్టుగానే ఈ పోస్ట్ కూడా ఉంది అన్నట్లయితే మనము దిస్ పోస్ట్ ఈజ్ ఏ హోల్ మూడ్ అని అంటాం. నా మూడ్ని ఈ ఫేస్బుక్ పోస్ట్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది దాని అర్థం. లో కీ నీడెడ్ దిస్ టుడే. లో కీ నీడెడ్ దిస్ టుడే అంటే ఐ రియల్లీ నీడెడ్ దిస్ ఇన్ ఎ సటిల్ అండర్స్టేటెడ్ వే. ఇట్ హెల్ప్డ్ మీ మోర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను అనుకున్న దానికంటే అవసరం ఇది. ఇట్ హెల్ప్డ్ మీ మోర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్న ఆశించిన దానికంటే ఎక్కువగా నాకు ఇది హెల్ప్ అయిందని అర్థం. హైకీ రిలేటబుల్ ఎఫ్ఆర్. హైకీ ఇందాక లోకీ అయితే ఇప్పుడు హైకీ. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రిలేటబుల్ అండ్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. అంటే ఎఫ్ఆర్ అంటే ఫర్ రియల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆబ్వియస్లీ రిలేటబుల్ అండ్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. నేను అనుకున్నటువంటి ఉద్దేశానికి ఇది రిలేటబుల్గా ఉంది అని. నాట్ గోనా లై, దిస్ హిట్స్ డిఫరెంట్. నాట్ గోనా లై, దిస్ హిట్స్ డిఫరెంట్. గోనా అంటే గోయింగ్ ప్లస్ టు గోనా, వాంట్ ప్లస్ టు వానా, గోనా వానా అనేటువంటిది. ఇది కరేబియన్స్ ఎక్కువగా ఇటువంటి ఇంగ్లీష్ వాడతారు. ఫార్మల్ ఇంగ్లీష్లో మనం దీన్ని వాడకపోవడం మేలు. బీయింగ్ ఆనెస్ట్, దిస్ హ్యాజ్ ఎ యునిక్ ఇంపాక్ట్ ఆర్ మీనింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నాట్ గోనా లై, దిస్ హిట్స్ డిఫరెంట్. నువ్వు చెప్పింది నిజం, నేను చెప్తున్నాను కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. దిస్ ఈజ్ సచ్ ఏ డబ్ల్యూ. దిస్ ఈజ్ సచ్ ఏ డబ్ల్యూ. డబ్ల్యూ అంటే విన్నింగ్. దిస్ ఈజ్ ఎ విన్ ఆర్ పాజిటివ్ అవుట్కమ్. నిన్న T20 మ్యాచ్లో ఇండియా సౌత్ ఆఫ్రికాని 70కి ఆల్అౌట్ చేసింది. దిస్ ఈజ్ సచ్ ఏ డబ్ల్యూ. నో క్యాప్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్స్. నో క్యాప్ మీన్స్ నో లై. నేను అబద్ధం, నో క్యాప్ అబద్ధాలు అనడం లేదు. దిస్ ఈజ్ ద ట్రూత్. చూడండి విచిత్రంగా ఉంది ఈ భాష అంతా కూడా. పిఓవి చాలా ఫేస్బుక్ పోస్ట్లో, ట్విట్టర్ పోస్ట్లో మనం పిఓవి అని చూస్తుంటాం. యు ఆర్ టేకింగ్ గోల్స్ సీరియస్లీ. పిఓవి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, నా యొక్క భావన, నా యొక్క ఉద్దేశం అని అర్థం. ఇమాజిన్ ఇఫ్ యూ వర్ సమ్వన్ ఫైనలీ టేకింగ్ దేర్ గోల్స్ సీరియస్లీ. ఊహించుకో, నువ్వు గోల్స్ని సీరియస్గా తీసుకునే వ్యక్తి అయితే ఎలా ఉంటావు. సో అలా అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది. ఈ ఎక్కువగా ఫేస్బుక్ పోస్టులకి పిఓవి అని రాస్తూ ఉంటారు. రొమాంటిసైజ్ యువర్ స్టడీ గ్రైండ్. రొమాంటిసైజ్ అంటే ఊహించుకోవటం. మేక్ యువర్ స్టడీ ప్రాసెస్ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్, నాట్ జస్ట్ ఎ బోరింగ్ టాస్క్. చదువుని, నీ అసైన్మెంట్స్ని బోర్గా ఫీల్ అయితే పనిచేయలేవు. కాబట్టి రొమాంటిసైజ్, అదేదో ఇంట్రెస్టింగ్గా అనుకో, దానివల్ల నీకు బెనిఫిట్ అని అనుకో, అప్పుడు నీకు మోటివేట్ అవుతావు అని చెప్తుంది. డెల్యూలు బట్ ఇన్ ఏ గుడ్ వే. మనకి డెల్యూజన్ తెలిసిందే. డెల్యూలు అంటే డెల్యూజనల్ అంటే కొంచెం భ్రమణ కలిగించేటువంటిది. హ్యావింగ్ అన్రియలిస్టిక్ పాజిటివ్ గోల్స్. కొంతమంది విచిత్రమైన గోల్స్ పెట్టుకుంటారు, అవి సాధ్యం కానట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు మనము డెల్యూలు అని అనొచ్చు. మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ. మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అంటే యాక్టింగ్ లైక్ ది ప్రొటాగోనిస్ట్ ఆఫ్ యువర్ ఓన్ స్టోరీ విత్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్. నీ యొక్క స్టోరీకి ప్రొటాగోనిస్ట్ అంటే మెయిన్ కథానాయకుడు. ఒక సినిమాలో కానీ ఒక నావల్లో ఉన్నటువంటి కథానాయకుడికి ఉండేటువంటి ఎనర్జీ ఎటువంటిది ఉంటుందో అలా ఊహించుకొని చెప్తున్నాను. మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, లాక్ ఇన్. మనకి కౌన్ బరేగా కరుడుపతిలో లాక్ చేసేనా అంటారు. అలా యూ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ బై ఫేట్. నౌ ఫోకస్ ఇంటెన్స్లీ అండ్ కమిట్ యువర్ గోల్స్. ఈ జాబ్కి యూ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ బై ఫేట్.
నీ కర్మ బట్టి ఈ జాబ్లోకి వచ్చావు. నా ఫోకస్ ఇంటెన్స్లీ అండ్ కమిట్ యువర్ గోల్స్. నీ గోల్స్కి కట్టుబడి ఉండు. లాక్ ఇన్, దానికి బద్ధుడివై ఉండు. డ్రాప్ ఏ డబ్ల్యూ ఇఫ్ యు ఆర్ గ్రైండింగ్. రిప్లై విత్ డబ్ల్యూ. డ్రాప్ ఏ డబ్ల్యూ అంటే ఒక ఆన్లైన్ క్లాస్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు, ఫేస్బుక్లో కనుక ఒక పోస్ట్ పెట్టినప్పుడు రిప్లై విత్ డబ్ల్యూ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్. సో ఇఫ్ యు ఆర్ గ్రైండింగ్ అంటే రుబ్బుతున్నావు అంటే వర్కింగ్ హార్డ్ అని అందాం. షో యువర్ సపోర్ట్ అండ్ డెడికేషన్. సేవ్ దిస్ ఫర్ యువర్ స్టడీ స్లంప్. బుక్ మార్క్ దిస్ ఫర్ వెన్ మోటివేషన్ ఇస్ లో అండ్ యూ నీడ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన పోస్ట్, ఈ ఫేస్బుక్ పోస్ట్ లేదా ఈ ట్విట్టర్ పోస్ట్ మీరు బుక్ మార్క్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇఫ్ యు ఆర్ స్టడీ స్లంప్ అంటే ఎప్పుడైనా కొంచెం మోటివేషన్ లేక కొంచెం వీక్గా ఉన్నప్పుడు, మనసు కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. సెండ్ దిస్ టు యర్ ఫ్రెండ్ హూ నీడ్స్ ఎ రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ అంటే సత్యాలు తెలుసుకోవాలనుకోవడం అనమాట. షేర్ దిస్ విత్ సమ్వన్ హూ నీడ్స్ టు బీ రిమైండెడ్ ఆఫ్ ఇంపార్టెంట్ ట్రూత్స్. నో అఫెన్స్ మెంట్ అంటే ఎవరైనా నిజ నిర్ధారణ చేయాలనుకుంటారో వాళ్ళకి రియాలిటీ చెక్కి ఇది పంపించండి. బిల్ట్ డిఫరెంట్. కాంప్లిమెంట్. దిస్ పర్సన్ హ్యాస్ యూనిక్ క్వాలిటీస్, స్ట్రాంగర్ మైండ్ సెట్ ఆర్ ఆపరేట్స్ ఆన్ ఏ డిఫరెంట్ లెవెల్. ఈ వ్యక్తి విచిత్రంగా ఆలోచిస్తాడు, విచిత్రంగా పనిచేస్తాడు. బిల్ట్ డిఫరెంట్. ఈయన బాడీ బిల్టే డిఫరెంట్, ఈయన మేకే డిఫరెంట్ అని చెప్పడానికి దీన్ని వాడతారు. ఇట్స్ గివింగ్ మెయిన్ క్యారెక్టర్ వైబ్స్. అగైన్ వైబ్స్ అంటే వైబ్రేషన్స్. దిస్ హ్యాస్ ద ఎనర్జీ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ సమ్వన్ కాన్ఫిడెంట్ అండ్ సెంట్రల్ టు దేర్ స్టోరీ. ఒక స్టోరీకి కథానాయకుడు, ఒక ముఖ్య పాత్రకు ఉన్నటువంటి ఎనర్జీస్ ఈయనకున్నాయని అంటాం. దిస్ ఈజ్ అ వెరీ డెమ్యూర్, వెరీ మైండ్ఫుల్. దట్స్ మోడెస్ట్, రిజర్వ్డ్ అండ్ థాట్ఫుల్. జెన్యున్గా మనం చెప్పేటప్పుడు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయము, వెరీ మైండ్ఫుల్గా ఉంది అని చెప్పడానికి మనము వాడతాం. షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్ అంటే ఆమె తినేసింది ఇంకేమీ వదలలేదు, విడిచిపెట్టలేదని. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ పర్ఫెక్ట్లీ అండ్ థరోలీ. నో రూమ్ ఫర్ క్రిటిసిజం. షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్. ఆమె తినేసింది అంటే మన అక్కడ తినేసే బ్రదరు, చింపేసే బ్రదర్ అంటాం కదా, ఆ టైప్లో చంపేసే బ్రదర్ అంటాం కదా, అగ్గి తీసేసే బ్రదర్ అంటాం, ఆ టైప్లో షీ ఎయిట్ అంటే అద్భుతమైన విధంగా ఈ పని చేసింది, ఇంకా మనము క్రిటిసైజ్ చేయడానికి ఏమీ మిగలలేదు. ది స్లాప్స్ అంటే దాడ పగిలినట్టు కొట్టడం అంటే చాలా ఇంప్రెసివ్గా ఇంపాక్ట్గా దెబ్బ కొట్టేసా బ్రదర్ సూపర్గా ఉంది అంటాం కదా, కొట్టేశారా అంటాం కదా, అదనమాట. దిస్ స్లాప్స్. రెంట్ ఫ్రీ ఇన్ మైండ్. ఈ ఆలోచన ఎటువంటి అద్దె లేకుండా ఇవ్వకుండా నా మైండ్లో ఉంది అని అర్థం. దిస్ ఓంట్ స్టాప్ ఆక్యుపైయింగ్ మై థాట్స్ ఈవెన్ దో ఐ డింట్ ప్లాన్ ఇట్. ఇట్స్ గివింగ్ ఎమోషన్ ఆర్ వైబింగ్. ఇట్స్ గివింగ్ ఇది ఇస్తుంది. దిస్ రేడియేట్స్ ఆర్ కన్వేస్ ఏ స్పెసిఫిక్ ఫీలింగ్ ఆర్ ఎనర్జీ. నువ్వు చెప్పిన విషయము ఒక రేడియేట్ చేసిన ఎనర్జీని లేదా ఒక సందేశాన్ని నింపుతుంది అని చెప్పడానికి ఇట్స్ గివింగ్ అని చెప్తాం. బ్రో ఇట్స్ గివింగ్. ఓఎంజీ అంటే తెలుసు మనకి, ఓ మై గాడ్ అని. ఓఎంజీ అంటే ఆన్ గాడ్. ఐ మీన్ బీయింగ్ కంప్లీట్లీ సీరియస్ అండ్ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐమ్ సెయింగ్. నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను అది చెప్పడానికి మనము ఓఎన్జీ అంటాం. ఆన్ గాడ్. షీష్ అంటే అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అమేజ్మెంట్, అప్రూవల్ ఆర్ డిస్బిలీఫ్. ఏదైనా ఆశ్చర్యకరమైన విషయం షీష్ అంటాం అన్నమాట. దట్స్ అ స్లే. దట్స్ అన్ ఎక్సలెంట్ కాన్ఫిడెంట్ అచీవ్మెంట్ ఆర్ అవుట్ఫిట్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్సలెంట్గా, మంచి కాన్ఫిడెంట్గా, అద్భుతంగా, సూపర్గా ఉందని చెప్పడానికి దట్స్ స్లే అని చెప్తాం. పీరియడ్. ఈ రోజుతో ఇక్కడ క్లాస్ అయిపోయింది. పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ అనమాట. అంటే ఇక్కడతో ఎండింగ్ అయిపోయింది. ఐఎమ్ డన్ టాకింగ్ అబౌట్ దిస్. దట్స్ మై ఫైనల్ స్టేట్మెంట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇక నేను చెప్పాల్సింది చెప్పేసి ఇంకేం మాట్లాడు. పీరియడ్. రోబో సినిమాలో డాట్ అంటాడు కదా, ఆ టైప్లో పీరియడ్ అనమాట. మనము ఫుల్ స్టాప్ని డాట్ లేదా పీరియడ్ అని కూడా అంటాం. సర్వ్ అంటే ప్రజెంట్ ఆర్ పర్ఫార్మ్ కాన్ఫిడెంట్లీ అండ్ ఎక్సలెంట్లీ. హీ సర్వ్డ్ హిజ్ ప్రాజెక్ట్ అంటే అద్భుతంగా మనము ప్రజెంట్ చేయటం అనమాట. దట్స్ ద టీ అంటే టీ బ్రేక్ కాదు. దట్స్ ద గాసిప్, ట్రూత్ ఆర్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. గాసిప్ అనమాట. ఈ పుకారు, దాని గురించి ఉన్నటువంటి నిజమో పుకారు ఏదో ఉంది. దట్స్ ద టీ అని అంటాం. IYKYK. ఇఫ్ యు నో యు నో. నీకు తెలిస్తే నీకు తెలుసు, లేకపోతే లేదు. దిస్ రిఫరెన్స్ ఓన్లీ మేక్స్ సెన్స్ టు పీపుల్ ఇన్ ద నో ఇన్సైడ్ జోక్. ఒక జోక్ వేసేటప్పుడు ఏదన్నా IYKYK. ఇఫ్ యు నో, నీకు తెలిస్తే నీకు తెలుసు. ఇఫ్ యు నో యు నో. బెస్టీ 8. మై ఫ్రెండ్ డిడ్ సంథింగ్ అమేజింగ్ అండ్ ఫ్లాలెస్.
మన ఫ్రెండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన, ప్రాజెక్ట్ చేసిన, ఏదైనా అద్భుతంగా మార్క్స్ సాధించిన బెస్టీ 8 అని అంటాం. ఇట్స్ స్కామ్ మీన్స్ ఇట్స్ ఎగ్జాజరేటెడ్, ఓవర్ ది టాప్ ఆర్ డెలిబరేట్లీ యాబ్సెంట్. కావాలని ఇందులో యాబ్సెంట్, నాన్ సెన్స్, మీనింగ్ లేదనమాట, అసంబద్ధంగా ఉంది, ఎగ్జాజరేట్, మరి అతి ఎక్స్ట్రా చేసి చెప్పడాన్ని మనము ఇట్స్ స్కామ్ అని అంటాం. సాల్టీ అంటే ఉప్పు అనమాట. బిట్టర్, అప్సెట్ ఆర్ హోల్డింగ్ ఏ గ్రడ్జ్ అబౌట్ సంథింగ్. హీ ఫీల్స్ సాల్టీ అబౌట్ మీ అంటే నేనంటే ఎందుకు ఆయన కోపం పెట్టుకున్నాడు అని చెప్పడానికి ఎమోషన్ని, బిట్టర్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి జెన్జీ వాళ్ళు వాడేటువంటి భాష సాల్టీ, నాట్ ది వైబ్. ఎక్కువగా మనకి మిరాయి సినిమాలో వైబ్ ఉంది, బేబీ అనే పాట కూడా వచ్చింది, వైబ్ అనేటువంటి వర్డ్ ఎక్కువగా ఉంది. దిస్ డస్ నాట్ మ్యాచ్ ద మూడ్ ఆర్ ఫీలింగ్ వేర్ గోయింగ్ ఫర్, నాట్ ది వైబ్, మనం అనుకున్నటువంటి వైబ్ లేదు. అండర్స్టూడ్ ద అసైన్మెంట్, కంప్లీట్లీ గాట్ వాట్ వాస్ నీడెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ అండర్స్టూడ్ ద అసైన్మెంట్, నేను చేయాల్సిన పని అంటే నాకు కంప్లీట్గా అర్థమైంది, నేను దాన్ని అద్భుతంగా చేశాను. ఎల్ ఆర్ డబ్ల్యూ, లాస్ ఆర్ విన్, బ్యాడ్ అవుట్కమ్ ఆర్ గుడ్ అవుట్కమ్, ఆఫెన్ యూజ్ ద సింగిల్ లెటర్ రియాక్షన్స్. ఈ ఫేస్బుక్లో వాటిని టైప్ చేసినప్పుడు పూర్తిగా టైప్ చేయకుండా LW షార్ట్ కట్ వాడడాన్ని మనం LRW అంటాం. లివింగ్ ఇన్ ఏ సిమ్యులేషన్ అంటే నిజం అనేటువంటి భ్రాంతి కలిగించడం. కార్ డ్రైవింగ్ నేర్పించుకునేటప్పుడు సిమ్యులేటర్ ఉంటుంది. ఆ సిమ్యులేటర్లో కూర్చొని మనం డ్రైవ్ చేస్తుంటే కార్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, కానీ మనం ఎక్కడికి కదలం, ఎందుకంటే దానికి ఎటువంటి వీల్స్ కూడా ఉండవు అనమాట. ఒక నిజమైన సిచ్యువేషన్లో మనం కార్ నడుపుతూ ఉంటే ఎలా యాక్సిడెంట్స్ అవుతాయో, ఎలా స్పీడ్గా వెళ్తామో ఆ ఫీల్ తేవడానికి మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఒక ఊహాత్మకమైనటువంటి ప్రదేశంలో నడపడానికి సిమ్యులేటర్ వాడతాం. అలా లివింగ్ ఇన్ ఏ సిమ్యులేషన్ అంటే రియాలిటీ ఫీల్స్ టూ స్ట్రేంజర్ అన్బిలీవబుల్ లైక్ వీఆర్ ఇన్ వీడియో గేమ్లో కూడా అటువంటి సిమ్యులేషన్ అనేటువంటిది ఉంటుంది. అబ్సల్యూట్లీ నాట్, నో నోట్స్. Absolutely not, no notes. I completely disagree. There is nothing to improve or discuss here. నేను ఈ విషయం మీద ఇంకా ఏమీ ఒప్పుకోను, దీని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పడానికి ఇది మనం వాడతాం. The sleigh has arrived. Something excellent is about to happen or has begun. The sleigh has arrived. అసలైంది ఇప్పుడు వస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, మైండ్ ఎలివేషన్ సీన్ ఇక్కడే ఉంది. I feel seen. Someone understands me completely or this accurately represents my experience. ఈ విషయం నాకు ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ సీన్ అంటే ఇటువంటిది ఎక్కడో చూసినట్టుగా నాకు ఉంది అని. బసన్ అంటే దట్స్ రియల్లీ గుడ్, ఇంప్రెసివ్, అద్భుతంగా ఉందని చెప్పడానికి బసన్ అని చెప్తాను. చూగి మిలేనియల్ ఎస్థెటిక్ దట్స్ అవుట్డేటెడ్. 210 ఫ్రమ్ 2019 to 15 మధ్యలో ఇది వస్తుందన్నమాట. చూగి అంటే కాలాతీతమైనటువంటిది, కాలంకి అంటే ఇక్కడ అవుట్డేట్ అయిపోయిన విషయాన్ని మనము చూగి అని అంటాం. దట్స్ ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ అనమాట. దట్స్ ద ట్రూత్, నో ఆర్గ్యుమెంట్స్, దట్స్ ఫ్యాక్ట్స్ అని చెప్తాం. ఈ విధంగా ఇది జెన్జీ లాంగ్వేజ్ అండి. కొత్తగా ఈ ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపులర్ అవుతూ వస్తూ ఉంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సెవెంత్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.